మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు దుమారం రేగుతున్న ఎపిసోడ్ ఈవీఎంస్ ట్యాంపరింగ్. నిండు పార్లమెంట్లో ఒకవేళ మా పార్టీకి పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చినప్పటికీ కూడా నేను ఈవీఎంస్ నమ్మను అని చెప్పి యూపీ మాజీ సీఎం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మహారాష్ట్రలో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఆందోళన కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చా, లేకపోతే ప్రజల మనసును గెలుచుకోలేక ఓడిపోయినటువంటి పార్టీలు మొత్తం అంతా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాయా? మీ క్లియర్ కట్ ఒపీనియన్ ప్రసాద్ గారు. అంటే ఇందులో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఖురేషీ గారు నిన్న మొన్నట్లో మీరు చూసే ఉంటారు. అది ఇట్స్ వెరీ క్లియర్లీ సెడ్ దెర్ ఇస్ సమ్ ఎయిర్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు క్లియర్ దట్ ఎయిర్, ఎలక్షన్ కమిషన్. మూడోది, ఇక్కడ మీరు షోలాపూర్ లాంటి ప్రాంతంలో ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఒక ఎలక్షన్ ఓటింగ్ కండక్ట్ చేసుకుంటున్నారు, అది బ్యాలెట్తో. బికాజ్ అక్కడ గెలిచిన క్యాండిడేట్ కాంగ్రెస్ మనకి ఓటు వేస్తే ఎలా, చాలా దగ్గర కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఓట్లు పోలింగ్లో వేరియేషన్ ఆఫ్ పర్సంటేజెస్ ఆఫ్ ఓట్స్. అవును సార్, చాలా. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా కూడా, లేదంటే నేను కూడా మా వైఫ్ డ్యూటీలు, నేను ఎలక్షన్ డ్యూటీలు చేశాను. నాకు తెలిసి సాయంత్రం 5 గంటలకి ఎలక్షన్ బంద్ అయ్యే టైంకి ఒక 100 మీటర్ల దూరంలో ముగ్గేస్తారు. ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ ఎలక్షన్లోకి ఎలా చేస్తారు. కానీ ఇది చాలా విడ్డూరంగాను ఆశ్చర్యకరంగాను 5 గంటల తర్వాత నుంచి రాత్రి 11, 12 దాకా జరుగుతున్న నిరంతర పోలింగులు, ఆ టైంలో మోర్ దాన్ 12%, 13% రికార్డ్ అవ్వడం, వేరియేషన్ ఆఫ్ ఓట్స్ ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు పోలవడం, ఇలాంటివన్నీ గమనిస్తూ తర్వాత ఫామ్ 20 అనేది 48 గంటల్లో అప్లోడ్ చేయాలి. అది కనీసం జరగట్లే. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అన్న దగ్గర కానీ ఎవరికైనా ప్రజలకి నిశ్చితంగా దాని మీద డౌట్స్ ఉన్నప్పుడు, దీని అంతటికీ కారణం ఏంటంటే దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక జడ్డితనాన్ని ప్రదర్శిస్తుంది. ఒక అపోజిషన్ పార్టీగా నేషనల్ పార్టీ ఆ లెవెల్లో ఉండి జడ్డితనానికి పెద్దపేట వేస్తే, ఎందుకంటే వాళ్ళు కోటకొట్టుకు వెళ్ళినప్పుడు కొసరతి బెల్లం ఇస్తాడు చూడండి, చిన్న పప్పు ఇస్తాడు, దానికి తృప్తి పడిపోతున్నారు. 4 ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి స్టేట్లవి, ఓ స్టేట్కి కాంగ్రెస్కి టక్కుమని వదిలేస్తున్నారు కన్సిడరేషన్స్తో. దాంతో ఇటు మాటలు అటు మాటలు కూడా నిశ్చయ స్థితిలో ఉంటున్నారు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తగిలించి తమాషా చూసే బ్యాచ్, నితీష్ కుమార్ లాంటి బీహార్లో ఇలాంటి రాజకీయ పార్టీలు మీరు రాజ్యాంతం గమనించగలిగితే గోడ మీద పిల్లులు రాజకీయాలు. సో వీటిల్లో పెద్దానికి పిల్లికి ఎలక సెక్షన్లాగా వాళ్ళని తీసుకెళ్తే కరెక్ట్గా సరైన టైంలో సభకు నమస్కారం అని పక్కకి వెళ్తున్నారు. ఇవి దేశ రాజకీయాలు, మీరు రాజ్యాంతం గమనించండి. మూడో పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా నిలకడలేదు. ఇవాళ క్రైసిస్ చూడండి, ఓ నితీష్ కుమార్, చంద్రబాబు గారు తలుచుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పోతుంది. కానీ ఆ ప్రభుత్వ పతనానికి కాంగ్రెస్ టేక్ ఓవర్ చేసేంత పరిస్థితిలో ఉందంటే లేదు దేశంలో. మీరు అది గమనించండి ఫస్ట్ థింగ్. దానికి తోడేంటే ముసలోళ్ళ తర్వాత కాంగ్రెస్ని రీవ్యాంప్ చేసుకోవడానికి ఎవరు లేరు. రాహుల్ గాంధీ గారిని ఆ 10 ఏళ్ల యూపీఏ గవర్నమెంట్లో ఆయన ఒక ఎమ్మెల్యే, ఎంపీగానే కన్సిడర్ చేసుకుంటూ కూర్చున్నారు. సో రాజకీయ పరిపక్వత ఆయన దగ్గర నుంచి రాకపోయినా ఆయనతో అలానే పనిచేసే అంత సామర్థ్యం ఉన్న సింధియా గారిని, పైలట్ గారిని, ఇలాంటి వాళ్ళందరినీ ఆయనకే దూరం చేసే కార్యక్రమానికి తెరలేపుతుంటే ముసలి బగోని బ్యాచ్ అంటాను. గ్యాలెట్ ఉంటాడు, రాజస్థాన్లో గెలిచాడు. దైద్రానికి మొదటి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సింది, అపోజిషన్ పార్టీగా ఇవాళ ఉన్న పార్టీ రాజస్థాన్లో గ్యాలెట్ గవర్నమెంట్ సచిన్ పైలట్ ధర్మం అని వచ్చింది. నెక్స్ట్ జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ఒక్కడికి వెళ్ళే, మీరు గమనించారు అది. అప్పుడే వాళ్ళు జడ్డి మాలోకాలు తేరుకోవాలి, ఇదేంటి చీకటి దెబ్బలేటని. తర్వాత మీరు దేశం అంతా ఈ సర్వేలు ఇస్తారు చూడండి, సర్వేలు ఎక్కడ బీజేపీ ఓడిపోతుందని చెప్తే అక్కడ గెలిచి చూపిస్తున్నారు వాళ్ళు, మీరు గమనించారు అది. అవును. రెండోది, మీరు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ బ్యాలెట్ పేపర్లు కావాలని గోలోటి, తర్వాత మిషన్ల మీద డౌట్ అనగానే ఇప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ అని చెప్తాం, 151 వచ్చాయి కదా, మీకు వచ్చినప్పుడు మిషన్లు రైటా, మేము 124 గెలిచాం, మిషన్లు డౌటా. దానికి మీరు ఆయన చూడండి, ఉత్తరప్రదేశ్ నుంచి అయినా ఈ యోగి ఆదిత్యనాథ్ ఈసారి గ్యారంటీగా ఎత్తిపోతల పథకం ప్రొయాక్టివ్గా ఆయన ఏం చెప్పాడు, నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చినా నమ్మే స్థితిలో నేను లేనంటున్నాడు. అంటే ఇండికేషన్స్ ఆర్ వెరీ క్లియర్, గ్రౌండ్ రియాలిటీ ఈస్ క్లియర్. కానీ దేశవ్యాప్తంగా ఈ ఈవీఎం మీద ఉద్యమం లేవాలి కాబట్టి ఆయన మాట అన్నాడు. ప్రజెంట్ ఈజ్ ఇన్ ఇండియా కూటమి కాబట్టి. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ యూపీలో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు మీరు దానికి? అలా తాత్కాలిక ఉపశమనాలు ఇచ్చుకుంటూ పరిగెడుతున్నారు. వెనక జరుగుతుంది మాత్రం ఎవరితోనే చర్చనీయాంశం కానివ్వట్లేదు. నాకు మీకు ఎందుకు సార్ ఖురేషీ గారు ఇలాంటి వ్యక్తిగా డౌట్ వస్తుందంటే? అవును, మనం ఎంత ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు షోలాపూర్లో ఇవాళ ఫస్ట్ జరిగే ఉద్యమం, ప్రజా చైతన్యం అంత ఎలా ఉంటుందో చూడండి. దే స్టిక్ టు గన్స్. మనం దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో కనీసం బాధ్యత లేదు ఎవరికి. ఇఫ్ యు రియల్లీ లుక్ ఇంటు దట్, ద వే దే ఆర్ డూయింగ్, ద వే దే ఆర్ రెస్పాండింగ్. సింపుల్ హ్యాకింగ్ అవుతుందో లేదా అని చెప్పారు చూడండి. మహారాష్ట్రలోనే ఒక ఎంపీ వెళ్ళి టెలిఫోన్తో దాన్ని ఆపరేట్ చేస్తేనే కంప్లైంట్ ఇస్తే ఇదే చీఫ్ ఎలక్షన్ కమిషనర్
ఆయన మీద కేసులు కట్టింది. అవును. మరి హ్యాక్ అవుతాయో అనడానికి అదొక నిదర్శనం కదా. ఈ దిక్కుమాల బ్యాటరీ ఛార్జీల గురించి కంప్లైంట్లు ఉన్నాయి కదా, అది కూడా ట్రెస్పాసింగే కదా. అవును. సో ఇండైరెక్ట్గా ఆ హ్యాక్ చేయొచ్చు అనడానికి ఒక ఎంపీ బాగా ఓపెన్ చేసిన దానికి ఒప్పుకుంటూ కేసులు కడతారు వాళ్ళే. ఖురేషీ గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి గత మాజీ సిఈసి క్లియర్గా చెప్పిన దానికి కూడా ఇప్పటికి కూడా ఆ ఎయిర్ క్లియర్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ప్రొయాక్టివ్ స్టెప్ లేదు. దేశవ్యాప్తంగా అపోజిషన్ పార్టీ ర్యాలీలు చేసి నిరసన కార్యక్రమాలతో బ్యాలెట్ కావాలంటే దేశంలో ప్రపంచ దేశాల్లో 34 సంస్థలు దేశాలు రిజెక్ట్ చేసిన ఈ ఈవీఎం సిస్టమ్స్ని. ఈవెన్ ఆఫ్టర్ దే ఆర్ స్మార్ట్లీ వర్కింగ్ అంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయో అలా ఆలోచించుకోండి. నేను ఈవీఎం తప్పు ఈవీఎం కాదన్న దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ పోస్టులు ఫామ్ 20 అప్లోడ్ చేశారంటే వాళ్ళే తెల్లమొక్కలు వేసుకొని చెప్తున్నారు అబద్ధాలు. గౌరవ న్యాయస్థానానికి వెళ్తే దిక్కు దివాలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాల్సిన రీతిలో స్పందించట్లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. అంతే, అటానమస్ బాడీ అండి, మేము స్పందించినప్పుడు స్పందిస్తాం. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ లేదు. ప్రజలకి దాని విషయంలో ఉన్న ఎయిర్ మాత్రం క్లియర్ అవ్వట్లేదు, తప్పులు జరుగుతున్నాయి. 5 ఏళ్ళు దిద్దుకోలేదు తప్ప ఏముంది. ఇక్కడ రజత్ కుమార్ 25,70,000 ఓట్లు ఎత్తేసాడు. ఇక్కడ ఎత్తేసి నెక్స్ట్ డే సారీ అన్నాడు. ఏం చేయగలిగాం? మర్చిపోయారు తెలంగాణ ఎలక్షన్, 2 ఎలక్షన్ స్టేట్ అయిన తర్వాత 2 ఎలక్షన్లో 25,70,000 ఓట్లు ఎత్తేసి రజత్ కుమార్ బాధ్యతారాహిత్యంగా సారీ చెప్పుకుని పోతాడా? కన్సిడరేషన్స్ ఉంటాయా? డిస్క్రిప్షన్స్ ఉంటాయా? ఇలాంటి వ్యవస్థలో మనం ఏం చేయాలి? వ్యవస్థను గౌరవించాలి కాబట్టి గౌరవించాం. అఖిలేష్ యాదవ్ అయినా, రాహుల్ గాంధీ అయినా, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అయినా, అడపదడప టీఆర్ఎస్ నేతలైనా కూడా ఈవీఎంలపైన వ్యతిరేకత చూపిస్తున్నటువంటి నేపథ్యంలో స్టేట్మెంట్లకి ఉంటే సరిపోతుందా? ఒకవేళ బ్యాలెట్ కావాలి అంటే ఎలాంటి ఉద్యమం తీసుకొని రావాలి? పాశ్చాత్య దేశాల్లో 34 దేశాల్లో అయితే ప్రజా ఉద్యమాలు వచ్చాయి. ప్రజా ఉద్యమాలతోనే అట్లా నిలువరించగలిగారు. ఖచ్చితంగా రావాలి. షోలాపూర్ తరహా దేశవ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తబడితేనే ప్రాబబుల్ ఛాన్స్ ఆర్ దేర్. టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్ కూడా అమెరికా లాంటి దేశాలే బ్యాలెట్ని అనుసరిస్తున్నప్పుడు మిగతా మొత్తం అంతా ఈవీఎంలు ఎందుకు, ఈవీఎం కెన్ ట్యాంపర్ అనేటువంటి స్టేట్మెంట్తో ఉలిక్కిపడింది ఒకటేసారి ఇండియాలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా. సార్, రాజకీయ పార్టీలు ఎలాగ ఆరోపణలు చేస్తూ ఉంటాయి. నిజంగా బ్యాలెట్తో నిష్పాక్షికత, పారదర్శకత ఉంటుంది అంటే ప్రజలపైన ఎలాంటి బాధ్యత ఉంటుంది? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సార్. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. లాస్ట్ టైం ఓడిపోయిన వెంటనే ఆయన పేరేంటంటే ఒక అతను ఫుల్ డెమోన్స్ట్రేషన్స్ ఇచ్చేవాడు. ఈవీఎంలు ఎలా ఓపెన్ అయిపోతాయి, ఎలా హ్యాక్ చేయొచ్చు ఇవన్నీ. ఫైబర్ గ్రిడ్ కూడా పనిచేశాడు కదా, ఏపీ ఫైబర్ గ్రిడ్ కూడా పనిచేశాడు. వాళ్ళు చెప్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు హరిప్రసాద్ గారు కదా, హరిప్రసాద్. తదనంతరం ఎవరో ఇంకో ఆయన వస్తే వాళ్ళు ఏముంది, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయన మీద రెస్పాండ్ అయ్యి కేసు పెడతారు. యూట్యూబ్లో ఆ వీడియోలు నడుస్తున్నాయి. హౌ ఇట్ కెన్ బి హ్యాక్డ్ అన్నది ఆయన డెమో ఇచ్చాడు. దాని మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కేసులు పెడుతుంది అతని మీద. ఏం చెప్పాలి దానికి? రెండింటికి మీరే సమాధానం చెప్పండి. మనం రైట్ రాంగో మనమే చెప్పుకోవచ్చు. స్పందిస్తే ఒక విధము, స్పందించకపోతే ఇంకో విధం. అంచేత మనం అది హ్యాక్ అయిందా లేదా అన్నదానికన్నా వ్యవస్థలో వాళ్ళంతటా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవడంతకాలం, ఈవెన్ ఖురేషీ లాంటి వ్యక్తులు గత సిఈసిలో పనిచేసిన ఆయనే వేలెత్తి చూపిస్తున్నప్పుడు నేనంతా మీరంతా వాస్తవానికి దగ్గరగానో దూరంగానో మనమే తెలుసుకొని మాడాలి. ఎగ్జాక్ట్లీ. హ్యాక్ అవుతుందా లేదా అంటే ఒక హ్యాక్డ్ సిచ్యువేషన్ని ఏదైతే కౌంటింగ్ దగ్గర మిషన్ ఓపెన్ చేసిన దానికి ఇదే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అతని మీద కేసులు పెడితే మహారాష్ట్రలో ఒక ఎంపీ బావ మీద మళ్ళీ హ్యాక్ అవుతుందా అవదా అన్నదానికి ప్రశ్న సమాధానం వాళ్ళ దగ్గరే ఉంది. అంతే. అంచేత ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతున్నప్పుడు హ్యాక్ అవ్వకపోతే కేసు పెట్టకూడదుగా. ఆబ్వియస్గా పెట్టకూడదు కదా. మరి చాలా ప్రామినెంట్ కేసెస్ పెట్టింది దాని మీద. మరి ఇవన్నీ కళ్ళ ముందు మనకే కనబడుతున్నాయి కదా. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజలు బ్రహ్మాండమైన న్యాయ నిర్ణేతలు. షోలాపూర్ ప్రజల్లో వచ్చిన చైతన్యం దేశవ్యాప్తంగా రాదన్న గ్యారంటీ లేదు. వస్తే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి 10 అడుగులు దిగవలసిందే. బ్యాలెట్ పేపర్ కాదని ఈవీఎం మిషన్ల త్రూగా చేస్తున్న ఎలక్షన్ అనేది ఆనాటి ప్రజాస్వామ్యంలో యాక్సెప్టెడ్. ఈనాటి ప్రజాస్వామ్యంలో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు కావాలన్నది కూడా ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఏం చేయాలన్న దగ్గర ప్రశ్న సమాధానం మన దగ్గరే ఉన్నప్పుడు మనమే పరిరక్షించుకోవాలి. అంతే. ఒక డిబేటు, ప్రెస్ నోటు, ప్రెస్ మీట్ మాత్రమే కాకుండా ఒక రివల్యూషనరీ స్టెప్ పడితేనే ఈవీఎంల పైన ఉన్నటువంటి అనుమానాలు తీరిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందంటారు. గ్యారంటీగా. ఇప్పుడు మహారాష్ట్రలో దగ్గర 10 మందితోకి సహాయ సహకారాలు అందించే సామర్థ్యం కాంగ్రెస్ ఇచ్చుకుంటూ వెళ్ళింది అనుకోండి, అది దేశవ్యాప్తంగా వ్యాపించడం ఎంతసేపు? అవును. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో జరిగిన ఎలక్షన్స్ అన్నీ ఛత్తీస్గఢ్ ఎలాంటి ఎలక్షన్ చూసాం కదా, రాష్ట్రం ఇట్లా దండం అనిపించారు. అలా చాలా ఉన్నాయి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా. దట్ మొనాటమీ ఎలా బ్రేక్ అవుతుంది అన్న దాని మీద ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జీపులతో తొక్కించారు, చచ్చిపోయారు, ప్రజలు చచ్చిపోయారు. ఈ రైతు ఉద్యమాలు అన్న దగ్గర ఆ 2 స్టేట్లు వాళ్ళు గెలిచి చూపిస్తే అవును నిజంగా ఎఫెక్ట్ అయిన ప్రజలు వాళ్ళకి సంఘీభావాలు ప్రకటిస్తూ ఓట్లు వేశారంటే నమ్మలేడు వల్ల నాకు అర్థం కావట్లే. డిమోనిటైజేషను రాష్ట్రంలో ప్రతి ప్రజ అల్లకల్లోనూ అయిపోయాడు దేశంలోనూ. కానీ వాళ్ళే థంబింగ్ మెజారిటీతో గెలిచారంటే
ప్రభుత్వ వ్యతిరేకత లేదన్నది ప్రతి ఎమోషన్ పోర్ట్రేట్ అవుతుంటే ఏం చేయాలి? పోనీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని మీరు ఎటకారంగా చెప్పొచ్చు, నిజమే. మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదా అని పక్క తీస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎవరికి అవకాశం ఉన్నా మహానుభావుడు పివి నరసింహరావు గారికి ఎలా అవకాశం కల్పించింది? 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో గాంధీ ఫ్యామిలీయే లేదు రిప్రజెంటేషన్. అవి కుంటి సాకుల కింద నేను వివరణిస్తాను. నీకు అర్థమైందా? అవును, గాట్ ఇట్ సార్. సో ఇవి ఈ కుంటి సాకులు చెప్పుకుంటే కాలక్షేపం చేసుకోవచ్చు తాత్కాలిక ఉపశమనాలే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.